ప్రభుత్వ రాయితీలను మహిళా పారిశ్రామికవేత్తలు వినియోగించుకొని మరింతగా ఎదగాలని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ఆకాంక్షించారు. కాకినాడలో డిఆర్డీఏ సెర్ప్ ఆధ్వర్యంలో 2 వారాలుగా నిర్వహించిన ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ట్రేడ్ ఫెయిర్ నిర్వహించారు. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల సభ్యులు తాము తయారు చేసిన ఉత్పత్తులను ఈ ఫెయిర్లో ప్రదర్శించారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీతో గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ ఫేస్ టు ఫేస్. వివిధ జిల్లాల నుంచి వచ్చి దాదాపు 10 రోజుల్లోనే 2.5 కోట్ల వ్యాపారం జరిగినటువంటి ఈ డ్వాక్రా బజార్కి సంబంధించి అంటే స్థానికంగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ గారు విజిట్ చేశారు. దీనికి సంబంధించి మేడం గారు మాట్లాడి తెలుసుకుందాం. మేడం గారు దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అంటే ఎవరైతే ఉమెన్స్ ని ఎంపవర్ చేయాలనే ఉద్దేశంతో అదే రకంగా వివిధ వ్యాపారాలు చేసి ఈ ఇంతగా అభివృద్ధి చేయడానికి అలాగే కుటుంబంలో కూడా మహిళ ఎంతో కీలక పాత్ర వస్తుంది కాబట్టి ఈ యొక్క అభివృద్ధి జరగడానికి ఈ యొక్క స్టాల్ పెట్టారు. మీరు చాలా వరకు మొన్న విజిట్ చేశారు, స్టార్టింగ్ లోనే వచ్చారు, ఈ రోజు కూడా వచ్చారు. అంటే చాలా వరకు మీరు దాదాపు 3-4 సార్లు విజిట్ చేయడం జరిగింది. మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ముందుగా డిఆర్డిఏ ఎస్సిఆర్పి గారి ఆధ్వర్యంలో కాకినాడలో ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రేడ్ ఫెయిర్ అన్నది పెట్టడం జరిగింది. దిస్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అని మనం చెప్పొచ్చు. ఇది చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఎక్కడ విమెన్ అందరూ కూడా ఎవరైతేనే డిఫరెంట్ వ్యాపారాల్లో ఉన్నారు, మేము ఈ వ్యాపారం చేసిన లైఫ్ లో మేము పైకి వస్తున్నాము, మాకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎందుకంటే విమెన్ అనేది ఒక హౌస్ హోల్డ్ కి ఎప్పుడు కూడా అంకితం అయిపోతుంది. అలా కాకుండా వచ్చేసి షీఈ్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ కాకుండా రెస్పాన్సిబిలిటీస్ కూడా తను షేర్ చేసుకోగలదు అని చెప్పి ప్రూవ్ చేసుకున్న ఒక ట్రేడ్ ఫెయిర్ అని చెప్పొచ్చు. ఇదైతే మాత్రం చాలా బాగుంది. మరి మీరు అడిగినట్టుగా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం విమెన్ కి చాలా చాలా ముందు పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే రాబోయే రోజుల్లో 33% రిజర్వేషన్ అన్నది కూడా చట్టసభలో అది కూడా ఇవ్వడం జరిగింది. అంటే తొందరలోనే రాబోతుంది. ఇదే కదండి, మహిళ అన్నది ఇఫ్ షీ కెన్ హ్యాండిల్ ద ఫ్యామిలీ, షీ కెన్ హ్యాండిల్ ద బిజినెస్ అని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే వాళ్ళని పైకి తీసుకురావడానికి వాళ్ళ బిజినెస్ పెంచాలనే ఉద్దేశంతో ఈ స్టాల్ రూపంలో ఇక్కడ ట్రేడ్ ఫెయిర్ అనేది పెట్టడం జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అని మనం చెప్పొచ్చండి విమెన్ కి. మల్టీపర్పస్ యూనిట్స్ ఇక్కడ వచ్చినటువంటి అంటే వివిధ జిల్లాల నుంచి వచ్చాయి మేడం. అంటే ఒకరికొకరు పరిచయం కానీ ఒకరి బిజినెస్ ఒకరు పరిచయం కానీ అంటే ఇది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? చూడండి, వివిధ జిల్లాల నుంచి ఇక్కడ వివిధ వ్యాపారస్తులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఏంటంటేనే వ్యాపారం ఎక్స్చేంజ్ అంటేనే మనం ఇక్కడికి వచ్చాము, వాళ్ళని ప్రమోట్ చేయడం జరిగింది. అలాగే ఏంటంటే పక్క ఇన్ని రకాల స్టాల్స్ అది ఉన్నారు. సో ఏంటంటే ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళు అన్నట్టు కానీ వాళ్ళ వ్యాపారాలను ప్రమోట్ చేసుకోవడంలో కూడా ఎక్స్చేంజ్ అన్నది జరిగిందండి. తద్వారా ఏంటంటే ఎవరికి వాళ్ళ ఊర్లోనే కాకుండా అదర్ ఊర్లో కూడా మనకి వాళ్ళకి వ్యాపారం పెరుగుతుంది. అలాగే వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులు కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ఫోన్ నంబరు అంటే ప్రోడక్ట్స్ అన్ని నచ్చితే వాళ్ళు విజిటింగ్ కార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే వ్యాపారం పెరిగే అవకాశం కూడా ఉందండి. ఈ విధంగా వ్యాపారం పెట్టడానికి అంటే అధికారులు కానీ నాయకులు కానీ ఏ విధంగా సహకరించారు దీనికి సంబంధించి? మనకి ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు అయితే మాత్రం చాలా గట్టిగా అంటే ఎఫర్ట్ పెట్టారండి. ఇక్కడ చాలా బాగా మనకు అర్థమైపోతుంది. దాదాపు ఆల్మోస్ట్ 2.5 crores వ్యాపారం అన్నది ఆల్మోస్ట్ నిన్నటికే దాటింది. సో ఈ రోజు ఈ రోజు కూడా భారీగా ప్రజలు వచ్చారు. అంటే ఇక్కడ ట్రేడ్ ఫెయిర్ చూడడానికి అని చెప్పేసి. అలాగే వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఉత్తి చేతులతో వెళ్ళలేదు, షాపింగ్ 2 చేతులంటే షాపింగ్ చేసుకొని వెళ్ళలేదు. సో ఏంటంటే ఇలాంటి ట్రేడ్ ఫెయిర్ అప్పుడప్పుడు పెట్టడం ద్వారాగా మనకి ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ప్రమోట్ చేయడం కూడా కుదురుతుందండి. అలాగే ఏంటంటే పట్టణ ప్రజలకి బయట అంటే షాపింగ్ మాల్స్ లోనే కాదు, ఇలాగా చిరు వ్యాపారస్తులకు కూడా చిన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా ప్రోత్సహించడం జరుగుతుందని మేము ఆశిస్తాం. అదే రకంగా అంటే ఇప్పుడైతే ఆల్రెడీ సెఫ్ కానీ దీనికి సంబంధించి డిఆర్డిఏ కానీ చేస్తూ ఉన్నారు. ఇంకా గృహాల్లో ఉండే ఎలాంటి వ్యాపారాలు కూడా బయటకు రానున్నటువంటి మహిళలకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎప్పుడు కూడా ఏ వ్యాపారం చిన్నది కాదండి, మహిళలు అది గుర్తు పెట్టుకోవాలి. మరి ఇక్కడ ఈ ట్రేడ్ ఫెయిర్ లో మీరు చూసే ఉండొచ్చు, చిన్న హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి చిన్న పెన్స్ దగ్గర నుంచి అలాగే వాళ్ళ చేత్తో నిట్టింగ్ చేసేవి కూడా ప్రమోట్ చేయడం జరిగింది. సో మహిళలందరూ కూడా ఏంటంటే ఇది ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీకు వచ్చిన కళలో మీకు ఏదైతే ఆర్ట్ వచ్చో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వ్యాపారంగా కూడా మీరు చేసుకోవచ్చు. మీరు ఫ్యామిలీకి సపోర్ట్ గా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందించుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. మీకు ఏదైతే హాబీ ఉన్నదో హాబీని వ్యాపారంగా కూడా మలుచుకోవచ్చు. తద్వారా మీ కుటుంబాన్ని అలాగే సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. అదే రకంగా మీ కుటుంబానికి అభివృద్ధి చెందాలంటే మహిళలు కంపల్సరీ బయటకు రావాలి. అదే రకంగా ఏదైతే డ్వాక్రా బజార్ ఉన్నదో దీనికి సంబంధించి వివిధ మల్టిపుల్ బిజినెస్లన్నీ జరిగి దాదాపు ఇంత విధంగా చేయడానికి అధికారులు కానీ నాయకులు కూడా ఎంతో ఉపయోగపడ్డారని చెప్పేసి ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు చెప్పారు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ, కాకినాడ.